హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక డిఫరెంట్ యమ్మీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇంతకీ ఈ రెసిపీ పేరేంటి అని మాత్రం అడగమాకండి. ఇది క్యారెట్ జామున్ అనాలా లేకపోతే క్యారెట్ రస్మలై అనాలా మీరే కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసాక. ఈ రెసిపీ యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్స్. సో క్యారెట్స్ తో చేసుకునే ఈ రెసిపీ కంప్లీట్ గా ఒక కొత్త రకమైన స్వీట్ రెసిపీ. ఇది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపులేనండి. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ స్వీట్ యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్స్. సో ఇలా రెడ్ కలర్ క్యారెట్స్ ని తీసుకోవాలి. దీనికోసం అయితే ఒకవేళ ఈ కలర్ క్యారెట్స్ అవైలబుల్గా లేకపోయినా కూడా నార్మల్ క్యారెట్స్తోనే ట్రై చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా పైన పీల్ చేసేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. ఇలాగా సైడ్స్ ఉన్న ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం 1/2 kg క్యారెట్ తీసుకున్నాను దీనికోసము. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/4 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 1 కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఇక్కడ నేను పైన ఉన్న మీగడతో సహా తీసుకుంటున్నాను. ఇలా మీగడతో తీసుకోవడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఈ మొత్తం కూడా గ్రైండ్ చేసేసుకోవాలి స్మూత్ పేస్ట్ అయ్యేలాగా. ఇక్కడ చూస్తున్నారు కదా, మెత్తటి పేస్ట్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఈ క్యారెట్ మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒకవేళ పైన చిందుతుంది అనుకుంటే ఇలా మూత పెట్టి ఉడికించుకోండి. ఇక్కడ మొత్తం కూడా దగ్గర పడేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగును మాడిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ కంప్లీట్గా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా దగ్గర పడిన తర్వాత ఇందులో 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని మొత్తం కలుపుకోవాలి. రవ్వ వేసిన వెంటనే ఉండలు కట్టకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి, మొత్తం కలిసిపోయేలాగా. తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ కూడా వేసిన వెంటనే కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా, లేకపోతే ఉండలుగా ఉంటుంది. సో మొత్తం కలిసేలాగా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మొత్తం స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మరో టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మనకిది మొత్తం కూడా దగ్గర పడిపోయి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి, అడుగు మాడిపోకుండా. కొంచెం సేపటికే మనకి ఇలా ముద్దలా అయిన తర్వాత దీన్ని ఇంకా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని కంప్లీట్గా చల్లారేదాకా పక్కన పెట్టేసుకుందాము. ఇది చల్లారేలోపు మనము నెక్స్ట్ రస్మలై కోసం రెడీ చేసేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 3 కప్పులు పాలు తీసుకుంటున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు, సో మీగడతో సహా తీసుకుంటున్నాను. తర్వాత 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు మిల్క్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా విస్కర్తో కలుపుకుంటే ఈజీగా కలిసిపోతుంది. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. ఇదైతే మైల్డ్ షుగర్ ఉంటుంది. తర్వాత ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు కలర్ కోసం యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనలే. తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కాజు, బాదాం కట్ చేసుకుని సన్నగా యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఇది మరిగించుకుంటూ మరో పక్క క్యారెట్ జామూన్స్ని రెడీ చేసేసుకుందాము. ఇది కంప్లీట్గా చల్లారిపోయింది. సో దీన్ని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి, జామూన్స్ లాగా అనమాట. సో మొత్తం అంతా కూడా సేమ్ ఇదే విధంగా అన్ని ఈక్వల్ బాల్స్ లాగా చేసుకొని రెడీ చేసేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాము. ఇక్కడ మనకి పాలు చక్కగా మరిగిపోయింది. ఇలాగా కంటిన్యూస్గా దీన్ని కూడా కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. ఇక్కడ మనకి పాలు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగి బాగా చిక్కగా అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న క్యారెట్ జామూన్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ ఈ క్యారెట్ జామూన్స్ని 2 రకాలుగా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 రకాలు కూడా చూపిస్తాను. నేను తయారు చేసి పెట్టుకున్న క్యారెట్ జామూన్స్ని కొన్నిటిని మాత్రమే ఇందులో వేశాను, మరొకొన్నిటిని పక్కన పెట్టుకుందాము. ఇలా వేసుకున్న జామూన్స్ మొత్తం మునిగే వరకు ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరో కొన్ని జామూన్స్ని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని వేడివేడిగా ఉన్న ఈ రస్మలై పాలని దీని మీద పోసుకోవాలి సైడ్స్ నుంచి.
ఇలా జామున్స్ అన్నీ ఒక సగం వంతు వరకు మునిగే వరకు పోసుకొని దానిపైన నుంచి ఇలా గార్నిషింగ్ కోసము పిస్తా కాజు బాదాంని సన్నగా కట్ చేసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటే చూడటానికి చాలా అట్రాక్టివ్గాను కలర్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తుంటే ఈ విధంగా గార్నిష్ చేసుకొని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 or 2 hours తర్వాత చల్లగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది, డెలిషియస్గా ఉంటుంది. మరైతే ఈ రెసిపీని క్యారెట్ జామున్స్ అనాలా, క్యారెట్ రస్మలై జామున్స్ అనాలా మీరే కమెంట్ చేయండి. ఒక 2 to 3 hours ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా ఇలాగా సర్వ్ చేసుకోవటమే. ఇంకా సేమ్ గులాబ్ జామున్స్ లాగా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా పాలతో ఇలా జామున్స్ని తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోమాకండి. అలాగే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.